హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. అందరి పిల్లలకి స్కూల్కి కావాల్సిన సామాన్లన్నీ ముందుగానే సర్దుకుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా కూల్గా వెళ్ళొచ్చు. దానికోసం నేను మా పిల్లలకి బుక్స్కి బుక్ ర్యాప్ చేస్తున్నాను. స్కూల్ బుక్సే కాదు, స్కూల్ యూనిఫామ్స్ కొత్తవైతే ఆల్టర్ చేసుకోవడం, ఒక్కోసారి వాటర్ వాష్ చేయడం, పాతవైనా కూడా గంజి పెట్టి వాష్ చేసుకొని ఇస్త్రీ చేసి పెట్టుకొని షూస్ని నీట్గా సర్దుకొని ఇలా కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా సర్దుకుంటే మనకి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా కూల్గా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. నేను స్కూల్ పిల్లలకి బుక్స్ అట్టలు వేస్తున్నాను. ఇదైతే సిల్కీగా ఉండే ర్యాపర్. దీనివల్ల యూజ్ ఏంటంటే, మాకైతే ఇక్కడ బెంగళూరులో వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. దానికోసం బుక్స్ తడిచిపోకుండా ఉండడం కోసం నేను ఈ ర్యాప్ సెలెక్ట్ చేసుకున్నాను. స్కూల్ పిల్లలు బ్యాగ్లో బుక్స్ పెట్టుకున్నా కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల బ్యాగ్ తడిచిపోవడం, బుక్కులు తడిచిపోవడం, పాడైపోవడం, లేదంటే బ్యాగ్లో వాటర్ బాటిల్ వలికినప్పుడు నీళ్లు పడి బుక్స్ తడుస్తూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండడం కోసం నేను బుక్స్కి ఈ ర్యాప్ సెలెక్ట్ చేశాను. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. పైన ఒక డ్రాప్ పడినా కూడా బుక్ తడవదు. నాకైతే చాలా బాగా నచ్చింది. విజిబుల్గా కూడా ఉంది. బుక్ ఏ సబ్జెక్టుకి సంబంధించింది అని మనకు పైన నుంచే కూడా కనిపిస్తుంది. దానికోసం నాకైతే ఇది చాలా బాగా పనిచేసింది. ఇలాగా బుక్స్ అన్నిటికీ నేను ర్యాప్ చేసి పెట్టేశాను. ఇదైతే ముందు రోజే జరిగిపోయింది. స్కూల్ బుక్స్ ఇవ్వని వాళ్ళు కొంచెం లేట్ అయినా తర్వాత రోజు ర్యాప్ చేసి పెట్టుకోవచ్చు. స్కూల్ బుక్స్ అన్నీ ర్యాప్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఒక డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది. బుక్స్ ర్యాప్ యూనిఫామ్ ప్రాపర్గా ఉండడం వల్ల స్కూల్లో చదువుకునేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం ముందే చేసి పెడితే. దాని తర్వాత బుక్స్ తర్వాత మేజర్ ఇంపార్టెంట్వి స్కూల్ షూస్ అండి. స్కూల్ షూస్ కొత్తవి ఉంటే కొత్తవే వాడుకోవచ్చు, లేదంటే పాతవి పర్ఫెక్ట్గా చేసి పెట్టుకొని యూస్ చేసుకోవాలి. కొత్త షూస్ వాడుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉండడం కోసం, కొత్త షూస్ బయట కరవకుండా ఉండడం కోసం షూస్కి ఇలాగా వ్యాజ్లీన్ అప్లై చేస్తే మనకి కాలుకి షూస్ కరవకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా కొత్త షూస్ వల్ల, కొత్త చెప్పుల వల్ల ఏమవుతుందంటే కాలుకి ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేసి తయారు చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత షూ లోపల ప్యాడ్కి ఇలాగా సాక్స్ వేసి మనం షూ లోపల పెట్టుకుంటే షూ తొందరగా పాడవకుండా అరిగిపోకుండా ఉంటుంది. ఇలా సాక్స్ ఉండడం వల్ల కూడా గ్రిప్ ఉంటుంది. స్కూల్లో డే అంతా కూడా స్కూల్లో షూ వేసుకునే ఉంటాము. దానికోసం చెమట పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సాక్స్ తీసి వాష్ చేసుకోవచ్చు. షూ అంతటిని వాష్ చేయడం కుదరదు కాబట్టి, ప్రతిసారి షూ వాష్ చేయలేం కాబట్టి ఇదైతే మంచి టిప్ అండి. ఇంకా కొత్త షూ రాని వాళ్ళైతే పాత షూనే వాడుతూ ఉంటారు. కానీ పాత షూకి ముందున్నంత మెరుపు ఉండదు. దానికోసం మనం షూ పాలిష్ చేసుకుంటాం. కానీ షూ పాలిష్ వల్ల ఏంటంటే పిల్లల బట్టలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా షూ పాలిష్కి బదులుగా షూని ముందుగా దుమ్ము ధూళి అంతా క్లీన్ చేసి మనం ఇంట్లో వాడే ఉజాలా అండి, ఇలా బట్టలకు పెట్టుకునే ఉజాలా డ్రాప్స్ 2-3 ఒక క్లాత్లో వేసి, వేస్ట్ క్లాత్లో అయినా సరే షూని ఇలాగా రబ్ చేసి తుడిచామంటే షూ పాలిష్ వేసినంత కొత్తగా వస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా షూ పాలిష్ కొనవసరం లేదు. షూ కూడా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. పాత షూ అయితే ఎక్కువ రోజులు వాడడం వల్ల లోపల ఇలా అరిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి షూ వాడితే మెడల నొప్పులు వస్తుంటాయి. అలా కాకుండా ఇటువంటి ప్యాడ్స్ చెప్పులు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అవి తెచ్చుకొని షూ లోపల పెట్టుకుంటే మెడల నొప్పులు రాకుండా ఉంటాయి. దాని తర్వాత షూ ఎక్కువసేపు వేసుకునే ఉండడం, స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ డే అంతా వాడడం వల్ల షూస్ ఒక విధమైన స్మెల్ వస్తుంటుంది. అలాగని రోజు కూడా షూని వాష్ చేసుకోలేము. దానికోసం
పాత సాక్సుల్లో ఇలాగా పర్ఫ్యూమ్ కొట్టి షూలో ఉంచామంటే షూలు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. కానీ కొంతమందికి పర్ఫ్యూమ్ స్మెల్ పడవచ్చు, పడకపోవచ్చు. అలా పర్ఫ్యూమ్ స్మెల్ పడని వాళ్ళు షూ లోపల ఇలా ఒక టిష్యూ పేపర్లో పౌడర్ వేసుకొని అది కానీ ఆ షూ లోపల పెడితే షూ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ప్రతిరోజు వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడో 1 మంత్కో 1.5 మంత్కి అలా వాష్ చేసుకున్నా సరిపోతుంది. షూకి సంబంధించిన ఈ టిప్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. దీని తర్వాత యూనిఫాము పర్ఫెక్ట్గా, క్లీన్గా, నీట్గా ఉన్నప్పుడే గుడ్ లుకింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకోసం పిల్లల యూనిఫామ్ని ఎప్పుడు గంజి పెట్టి ఆరేసి ఇస్త్రీ పెట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది. దానికోసం నేను వీక్లీ వన్స్ ఇలాగా అన్నం వంచిన గంజి మా పిల్లల స్కూల్ యూనిఫామ్కి పెడతాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే అన్నం వంచిన గంజిని ఇలా వడకొట్టుకోవాలి, అన్నం మెతుకులు అవి రాకుండా. దాని తర్వాత కంఫర్ట్ కలిపిన నీళ్లు పోసుకొని ఒక భాగం గంజికి 2 భాగాలు నీళ్లు పోసి బాగా డైల్యూట్ చేయాలి. దానిలో ఉజాలా వేస్తున్నాను, ఎందుకంటే వైట్ యూనిఫామ్ ఉంటుంది, అది ఎక్కువ వాషుల వల్ల ఎల్లో అయిపోకుండా ఉండడం కోసం ఇలా ఉజాలాని వాడుతున్నాను. దీంట్లో ఫస్ట్గా నేను వైట్ యూనిఫామ్ని డిప్ చేస్తాను. మనం చేత్తో వాష్ చేసిందైనా సరే, వాషింగ్ మిషన్లోంచి తీసిన యూనిఫామ్స్ అయినా సరే, ఇలాగా ఫస్ట్ వైట్ యూనిఫామ్ని డిప్ చేసి దాని తర్వాత మిగిలిన యూనిఫామ్స్ కూడా ఈ గంజిలోనే డిప్ చేసి ఆరేస్తాను. దానివల్ల యూనిఫామ్స్ స్టిఫ్గా ఉంటాయి. టీషర్ట్లు అయితే ఇలా గంజి పెట్టవసరం లేదని నా అభిప్రాయం. షర్ట్లు, నిక్కర్లకు మాత్రం ఇలాగైతే గంజి పెట్టాలి, అప్పుడే స్టిఫ్గా ఉంటాయి, గుడ్ లుకింగ్ ఉంటుంది. గంజి పెట్టి ఆరేసిన బట్టల్ని ముందు రోజు రాత్రి ఇలా ఐరన్ చేసి ఒక చోట ఉంచుకుంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా కూల్గా పిల్లలు వాటంతట వాళ్ళే డ్రెస్అప్ అవడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం నేను ముందు రోజు నైటే ఇలాగా యూనిఫామ్స్ని ఐరన్ చేసి దానితో పాటుగా నాప్కిన్ను, వాళ్ళు వేసుకోవాల్సిన డ్రెస్సుకి సంబంధించిన యాక్సరీస్ అన్నీ కూడా ఒక చోట ఉంచుతాను. దాంతో పాటుగా లంచ్ బాక్సు, లంచ్ బ్యాగు ఇవన్నీ కూడా ఒక చోటే ఉంచితే మార్నింగ్ మనం లంచ్ చేసే హడావిడిలో, టిఫిన్ చేసే హడావిడిలో కిచెన్లో బిజీగా ఉంటాం. ఇవన్నీ సర్దుకోవడానికి టైం దొరకదు. అందుకని ముందు రోజు నైట్ పడుకునే ముందే ఇవన్నీ సర్ది పెట్టుకుంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీటన్నిటితో పాటు మనం సమ్మర్ హాలిడేస్లో టైమింగ్స్ మిస్ అయి ఉంటాయి, స్లీపింగ్ టైమింగ్స్. దానికోసం ముందుగా ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం పిల్లలకైతే నేర్పించాలి. దాంతో పాటుగా మన పిల్లలకి ఫుడ్డు ఎర్లీగా తినడం, ఇంకా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి అలవాటు చేయాలి. ఈ టిప్స్ అన్నీ మీలో చాలామందికి తెలిసే ఉంటాయి, నేను ఎలా ఫాలో అవుతానని చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.